హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు ఎన్నో పోషకాలున్న అరికెల మిల్లెట్స్తో హెల్దీ అండ్ టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు వేసి పోపంతా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, చిన్న ముక్కలుగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా తరిగిన 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇందులో కావలసిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/4 కప్పు బఠానీ, 1/4 కప్పు క్యారెట్, ఉప్పు వేసి 1 నిమిషం మగ్గనిచ్చాను. ఇప్పుడు ఇందులో 5-6 గంటలు నానబెట్టిన 1/2 కప్పు అరికెల మిల్లెట్స్, 3/4 కప్పు వాటర్ వేసి 8 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు మజ్జిగ యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయొద్దు. ఒక 5 నిమిషాలు ఉప్మాని రెస్ట్ అవ్వనిచ్చి అప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుంటే మన గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్ రిచ్ అండ్ హై ఇన్ న్యూట్రియంట్స్ మిల్లెట్ ఉప్మా రెడీ. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.